మాది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ కుక్నూర్ విలేజ్. నా పేరు నర్సయ్య. మేము ఇఫ్కో కంపెనీ వారు ఇచ్చినటువంటి నానో యూరియా వాడడం వల్ల మాకు పంటలని సారవంతం చెడిపోకుండా మంచి నల్లదనంతో మంచి రిజల్ట్ వచ్చింది. ఈ విధంగా ఉంది కంకి. మేము నెల రోజుల లోపల నానో డిఏపితో కలిపి నానో యూరియా కలిపినాం. దాన్ని ఇఫ్కో కంపెనీ డ్రోన్తో వాళ్ళే సర్వీస్ చేసారు. వాళ్ళతోనే వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేసి కొట్టించారు. కొట్టడం వల్ల మాకు డబ్బులు ఖర్చు కాకుండా యూరియా అధికంగా వాడకుండా నానో యూరియా వాడడం వల్ల ఈ దెంపెట రోగం అనేది రాకుండా మంచిగా నిలకడగా ఉంది. వర్షాలకు కానీ ఎండకు కానీ ఖరాబ్ కాకుండా క్రాపు కోతకొచ్చే వరకు ఒకటే సైజులో ఉంది. దానివల్ల మాకు డబ్బులు వృధా కాకుండా సమయం వృధా పోకుండా మాకు బెనిఫిట్ అయింది. క్రాప్ కూడా బాగా అద్భుతంగా వచ్చింది. ఏమన్నా మాట్లాడచ్చు. మేము నానో యూరియా వాడడం వల్ల కంకి ఈ సైజులో వచ్చింది. ఈ కర్ర అనేది ఇట్లా వాలిపోకుండా ఇప్పటి వరకు ఇంకా కోతకు వచ్చినప్పటికీ కూడా ఇట్లా మంచి దిట్టంగా ఉన్నది. మళ్ళీ దాంతోపాటు మేము నానో యూరియాలో మాకు ఇంకో బెనిఫిట్ ఏమైందంటే నానో యూరియాతో పాటు మేము పురుగు మందు కూడా వయోగో కలిపి వాడడం వల్ల మేము యువ గుళికలు వేయకుండా మాకు ఖర్చు మిగిలింది. ఒకేసారి నానో యూరియా డిఏపితో పాటు మేము ఈ పురుగు మందు వాడడం వల్ల ఇప్పటి వరకు దీనికి పురుగు లేకుండా చక్కగా అద్భుతంగా ఆపింది. మాకు యూరియా ఖర్చు మిగిలింది, ప్లస్గా యువ గుళికల ఖర్చు మిగిలింది. మేము అన్ని రకాలుగా నానో యూరియా వల్ల బెనిఫిట్ అయినాం. ఈ ఇఫ్కో కంపెనీ వారికి నానో యూరియా సప్లై చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నాం మేము రైతుల తరఫున, మా తరఫున ప్రత్యేకంగా. కాబట్టి ప్రతి ఒక్కరు నానో యూరియా వాడి అధిక ఖర్చు నుండి బయటపడాలని కోరుకుంటున్నాము. మేము యూరియా అతి తక్కువ వాడడం వల్ల ఈ విధంగా ఉంది మొక్క సంఖ్య. ఇది అధికంగా యూరియా వాడినటువంటిది. ఎకరానికి ఫస్ట్ టైం 4 సంచుల యూరియా మరియు సెకండ్ టైం అంటే కొంచెం టైంలో 4 సంచుల యూరియా వాడడం వల్ల ఇది ఈ విధంగా కర్ర నిలకడ లేకుండా లోపల దెంపెట రోగం అనేది వచ్చింది. ఈ విధంగా ఖరాబ్ అయిపోయింది. ఇది ఎక్కువ యూరియా వాడినటువంటి తోట.